హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమాను. ఈ రోజు మన కిచెన్ లో పాలకూరతో కరకరలాడే గట్టి పకోడీ ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం పాలకూర బాగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే వేసుకోవాలి. తర్వాత ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ కప్పు బియ్యం పిండి, వరిపిండి కూడా వేసుకోవాలండి. వేసుకొని ఈ పాలకూరలో మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే పాలకూరలోని కొంచెం నీరుగా ఉంటుంది అండ్ ఉప్పుగా కూడా ఉంటుంది. అందుకోసం మనం ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని ఉల్లిపాయలు కూడా కట్ చేసి వేసుకొని ముందే ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయలు కూడా నీరుగా ఉంటుంది కదా, అందుకోసం అండి. ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఇప్పుడైతే ఇందులోని టేస్ట్ సరిపడా సాల్ట్, జీలకర్ర, వాము అన్ని కూడా వేసుకోవాలి కదా. అందుకోసం ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను వాము నలిపి వేసుకోవాలి చేత్తోని. అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయ పేస్ట్లా చేసి వేసుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్ట్. తర్వాత నేను చూపిస్తున్న విధంగా వాటర్ అయితే కొద్దిగా యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని మరీ పలచగా కాకుండా బాగా కొంచెం గట్టిగా ఉండేటట్టు కలుపుకోవాలండి. అలాగైతే టేస్ట్ బాగుంటాయి, కరకరలాడుతాయి పకోడీ. ఇలా కలుపుకొని పిండి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం పకోడీ వేసుకోవడానికి స్టవ్ పైన కళాయి పెట్టుకొని కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మంట అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని పకోడీ అయితే నేను చూపిస్తున్న విధంగా ఇలా అయితే వేసుకోవాలండి. ఇలాగా పకోడీ పిండి మొత్తాన్ని కొంచెంగా వేసుకొని ఈ పకోడీని అయితే మనం అటు ఇటు తిరగేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. చూసారా, ఆల్మోస్ట్ అయితే ఇలా వేసుకుంటే బాగా ఉడుకుతాయండి. మంట ఎక్కువగా పెట్టేస్తే మాడిపోతాయి, తక్కువ పెడితే ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి. మంట అయితే ఎప్పుడైనా ఏ వంట చేసినా సరే లో ఫ్లేమ్లో పెట్టి వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది, ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. ఇలా అయితే వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఆల్మోస్ట్ అయితే బ్రౌన్ కలర్ అయితే వచ్చేసేయండి. ఇలా చేసుకొని మనం ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుంటే పాలకూర పకోడీ అయితే రెడీ అయిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి, చూసి లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ మోర్ వీడియోస్. బాయ్.